ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఫిక్స్ అయిన బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 4వ జాబితా రిలీజ్ చేసిన కమలం పార్టీ తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 15 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళ సినిమాల్లో యాక్ట్ చేసి అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక బీజేపీ తరపున పార్లమెంట్ బరిలో నిలవబోతున్నారు. విరుదునగర్ పార్లమెంట్ స్థానం నుంచి రాధిక ఎంపీగా పోటీ చేయబోతోంది. నిజానికి విరుదునగర్ నియోజకవర్గాన్ని బీజేపీ నేరుగా పోటీ చేస్తుందా లేక పొత్తుకు కేటాయిస్తుందా అనే డైలమా కనిపించింది ఓ స్టేజ్ లో. అయితే ఎట్టకేలకు రాధిక పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా శరత్ కుమార్ కు చెందిన ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆయన భార్య నటి రాధికకు ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చింది. 2007లో శరత్ కుమార్ ఈ పార్టీని ప్రారంభించారు. మొదట్లో డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నారు. తర్వాత అన్నా డీఎంకేలో చేరారు. దాన్ని కూడా విడిచి ఈ మధ్య పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 100 సినిమాల్లో నటించిన రాధిక బుల్లితెర సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తుంది. ఆమె రాడన్ మీడియా వ్యవస్థాపకురాలు కూడా. దీని ద్వారా సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు. ఆమె 2001లో నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది. 2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తన భర్త శరత్ కుమార్ తో కలిసి అన్నా డీఎంకేలో చేరారు. అక్టోబర్ 18, 2006న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆమెను అన్నా డీఎంకే నుండి బహిష్కరించారు. 2021 నుంచి తన భర్త మొదలుపెట్టిన పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. దక్షిణాదిన సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ సినీ, స్పోర్ట్స్, గ్లామర్ ను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా రాధికకు టికెట్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.